క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానము యొక్క ముఖ్యాంశము. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అనేటువంటి మాట సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము ఈ మాట జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము అనేటువంటి మాట చాలా లోతైన అర్థమును కలిగినది. జ్ఞానము కలిగిన వాడే జ్ఞానాన్ని వృద్ధి చెందించుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడే జ్ఞానం యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటాడు, దాని ప్రాముఖ్యత అర్థం చేసుకుంటాడు. కాబట్టి జ్ఞానమును సంపాదించుకోవడానికి ఆ జ్ఞానం కూడా మనకు అవసరము. బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ మనకి జ్ఞానం అవసరము. అప్పుడే మనము అందుకనే దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి అపరిమితమైన ఆయన ఆ పునరుద్ధాన శక్తులను అపరిమితమైన మహత్యం ఎట్టుదో తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన హృదయం మీకు కావాలని నేను ప్రార్థిస్తున్నానని ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాం. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. బుద్ధిహీనుడికి జ్ఞానం యొక్క ప్రాధాన్యత తెలియదు, జ్ఞానం ఎంత అవసరమో తెలియదు. కాబట్టి అతను జ్ఞానం గురించి జ్ఞానం తెలుసుకోవాలని, జ్ఞానమును పెంపొందించుకోవాలని ప్రయత్నం చేయడు. అందుకనే సామెతల గ్రంథంలోనే మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, ఆ జ్ఞానం గలవాడు ఉపదేశమును అంగీకరించి తన పాండిత్యమును వృద్ధి చేసుకును, బుద్ధిహీనుడు జ్ఞానమును తిరస్కరించునని. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనకు చాలా అవసరము అనేటువంటి విషయాన్ని అంతకుముందే మనము ధ్యానం చేశాము. అనేక సందర్భాల్లో మనం ఇటువంటి మాటలను వింటూ ఉన్నాం. జ్ఞానం అనేది అన్ని దశలలో మనుషులకు అవసరము. చిన్నప్పుడు నుండి పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి బాల్య దశలో, తర్వాత బాలుడుగా ఉన్నప్పుడును, శిశువుగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు, యవ్వన దశలో, మరి గృహస్థ జీవితంలో, మరి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మరి సంఘ కార్యక్రమాలన్నింటిలో, అదేవిధంగా వృద్ధాప్యంలో కానీ అన్ని విషయాలలో ప్రతి చిన్న విషయం కూడా మనకి జ్ఞానం గలవాడు చేసేటువంటి పనికి, అజ్ఞానం గలవాడు చేసే పనికి తేడా తెలుస్తుంది. మాటల్లో కూడా జ్ఞానం గలవాడు కలిగే మాటలకు తేడా తెలుస్తుంది. బుద్ధిహీనుడు, మూర్ఖుడు మాట్లాడేటువంటి మాటలకు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏది మంచిది, ఏది తెలుసుకోవాలా, విచక్షణ జ్ఞానమే మనిషికి దేవుడిచ్చాడు. దేవుడు ఈ సృష్టించిన సమస్తమైన సృష్టిలో జీవరాశులన్నిటికీ జ్ఞానం ఇచ్చాడు. జీవించాలంటే జ్ఞానం అవసరం. అయితే మనిషికి ప్రత్యేకంగా విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము ఏది మంచిది, మనకు ఏది అవసరం, ఏది మాన్యము, ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో దానిని అవలంబించడానికి బైబిల్ గ్రంథం రాయబడినది. కాబట్టి దానిని తెలుసుకున్నట్టే జ్ఞానము. ఈ బైబిల్ గ్రంథము చాలా జ్ఞానయుక్తమైన గ్రంథము. ఇది విజ్ఞాన గ్రంథముగా మనం చెప్పుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి జ్ఞానములు దీంట్లో రాయబడినవి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను మనం చూస్తే దేవుని జ్ఞానము, క్రీస్తు యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము, వాక్య జ్ఞానము, మరి పైనుండి వచ్చే జ్ఞానము, అదేవిధంగా భూ సంబంధమైన జ్ఞానము, మరి సామాన్యమైనటువంటి ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మరి దయ్యముల జ్ఞానం అని రాయబడినది. ఈ అనేక రకాలైనటువంటి ఈ జ్ఞానాల గురించి మరి ఈ జ్ఞాన గ్రంథంలో రాయబడిన బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో జ్ఞానం గురించి ప్రస్తావన రావటము, మరి అనేక రిఫరెన్సెస్ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం ప్రధానంగా చూస్తే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము, అదేవిధంగా ప్రసంగి, పరమగీతములు, మరి యోబు వంటి గ్రంథాలను జ్ఞాన గ్రంథములు అని అంటారు. జ్ఞాన గ్రంథములు. ఆ గ్రంథాలలో చాలా జ్ఞానమైనటువంటి మరి అనేక శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడినవి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ బుద్ధి జ్ఞానములు ఆయన నోటి నుండి వచ్చును, ఆయన నోటి నుండి తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చునని రాయబడినది. మరి అనేక సందర్భాలలో మరి జ్ఞానం గురించి అనేక రిఫరెన్సెస్ మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఎటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఏ విధంగా వారు ఉన్నత స్థాయికి వచ్చారో అనేక ఎగ్జాంపుల్స్ కూడా మనకున్నాయి. యోసేపు తనకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా అతను కళల యొక్క భావము చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. పైనుండి ఇవ్వబడినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం ద్వారా అతను ఒక బానిసగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినవాడు. మరి చక్రవర్తి తర్వాత, ఫరో తర్వాత 2వ స్థానంలో అతను నిలవగలిగాడు. అటువంటి ఉన్నత స్థానానికి రాగలిగాడు. కాబట్టి అటువంటి జ్ఞానమును సంపాదించుకున్నట అవసరము అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. అదేవిధంగా దానియేలు మరి ఒక బానిసగా చెరపట్టబడేవాడు. మన యూదా దేశం నుండి ఇశ్రాయేల్ దేశమును జయించిన తర్వాత నెబుకద్నెజర్ వీళ్ళందరూ కూడా చెరగాని తీసుకొని పోయాడు కల్దియా దేశానికి. అక్కడికి పోయినప్పుడు అతను ఒక బాలుడుగా, ఒక బానిసగా ఉన్న దశలోనే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని అతను ఆ జ్ఞానం ద్వారా మరి 4
చక్రవర్తులకు, రాజులకు, చక్రవర్తులకు ప్రధానమంత్రిగా పనిచేయగలిగాడు. అటువంటి జ్ఞానము మనకి అవసరము. అటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము. మరి అంత స్థాయిలో జ్ఞానం లేకపోయినప్పుడు కూడా మనం జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం అనే మన అంశాన్ని గ్రహించి మన హృదయంలో భద్రపరచుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ జ్ఞానానికి ఒక లిమిట్ అనేది లేదు. మనం ఎంత స్థాయిలో, ఏ స్థాయిలో ఎదుగుతున్నా కానీ దాని ద్వారా ఆ స్థాయికి సంబంధించినటువంటి మరి ప్రాధాన్యత మనం పొందుకుంటాం. మరి నూతన నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభు జ్ఞాన సంబంధమైనటువంటి అనేక విషయాలను బోధించాడు. మరి ఆయన కొండ మీద చేసిన ప్రసంగము సెర్మన్ ఆన్ ది మౌంట్ అనేటువంటి చాలా శ్రేష్టమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక మంది హైందువులు కానీ, ఇతర దేశస్తులు కానీ, మహాత్మా గాంధీ లాంటి వారు, అనేక మంది దేశ నాయకులందరూ కూడా ఈ యొక్క కొండ మీద, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలోని మాటలను ఎంతో ప్రశంసిస్తారు. అది శ్రేష్టమైన మాటలుగా, ఆ మాటల నుండి తీసుకొని అనేక మంది మరి బాబాలు కానీ, వారి అనేక మంది కానీ వాటిని బోధిస్తూ మరి వారి జ్ఞానమైనటువంటి మాటలను పలుకుతూ సమాజాన్ని ఎంతో వారు సమాజాన్ని బోధిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలలో, సందర్భాల్లో జ్ఞానం గల స్త్రీ గురించి చెప్పాడు. మరి బుద్ధి గల వాడిని గురించి, బుద్ధి గల కుమారుని గురించి చెప్పాడు. ఎవరైతే ఈయన మాటలను విని దాని ప్రకారం చేయవాడో వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉంటాడని చెప్పాడు. కాబట్టి ఆ బుద్ధివంతుడి గురించి, జ్ఞానం గురించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా వారు మరి ఏ విధంగా పరిచయం చేశారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం ద్వారా ఏ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాయబడినాయి అనేటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తాం. ఈరోజు మరి జ్ఞానంలో మనం అనేక రకాల జ్ఞానాన్ని చూసాము. వాటిలో పైనుండి వచ్చి జ్ఞానం అనేటువంటి మాటను ప్రత్యేకంగా మనము పరిశీలన చేస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. పైనుండి వచ్చి జ్ఞానము మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరం గలది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. ఈ విధంగా 7 శ్రేష్టమైనటువంటి లక్షణాలు, గుణ లక్షణాలను కలిగినది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. ఇటువంటి జ్ఞానము మనకందరికీ కూడా అవసరమని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. బైబిల్ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము అని చెప్పచ్చు. ఆయన యొక్క గుణ లక్షణాలని చెప్పచ్చు. క్రీస్తును పోలి నడుచుకునడి అనే వాక్య ప్రకారం ఆయన పోలి నడుచుకోవటం అంటే ఈ యొక్క లక్షణాలన్నీ మనము కలిగి ఉండటమే. మరి ఆత్మ ఫలములన్నీ కలిగి ఉన్నాయి, ఈ మాటల్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రేమ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఈ మాటల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి జ్ఞానం కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఇది పవిత్రమైనది, మొట్టమొదటిగా ఇది చాలా పవిత్రమైనది. అదేవిధంగా సమాధానకరమైనటువంటిది. మరి కొట్లాటలు కానీ, గలాటాలు కానీ, మరి అదేవిధంగా భేదాభిప్రాయాలు కలిగించుకోవడం కానీ, యుద్ధాలు కానీ, పరిస్థితులు కానీ ఇటువంటి లేకుండా సమాధానకరమైనటువంటి పరిస్థితులను మనకు కలిగజేసేటువంటిది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. మృదువైనది, మరి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి మాటలు లేకుండా మృదువుగా ప్రవర్తించడం, మృదువుగా మాట్లాడటం, సులభముగా లోబడనేది. లోబడే స్వభావం చాలా మందికి ఉండదు. ఏ విషయం చెప్పినా లోబడరు, ఏ మాట చెప్పినా లోబడరు, మరి బైబిల్ గ్రంథానికి లోబడరు, మాటలు బైబిల్ వాక్యములకు లోబడరు, ప్రసంగాలకు లోబడరు. ఈ యొక్క లోబడిన జ్ఞానం అనేటువంటి దేవునికి చాలా అయిష్టమైనది. ఎందుకంటే ఇశ్రాయేల్ గురించి మోషే నడిపించినప్పుడు మాటల గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా నూతన నిబంధనలు చెప్పినప్పుడు వారి లోబడినలని ప్రజలుగా వారిని గురించి ఆయన పేర్కొనడం జరిగింది. మరి ఈ లోబడనలనే స్వభావం మంచిది కాదు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను తెలియజేస్తూ మరొక చోట రోమపత్రికలో రాయబడినది. ఆయన తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. ఆయన యొక్క విధేయత, ఒక మనిషి యొక్క అవిధేయత ఏ విధంగా లోకానికి పాపం తీసుకొని వచ్చిందో, ఒక మనిషి యొక్క విధేయత లోకానికి మరి విడుదలను కలుగజేసి, మరి లోకాన్ని పాపము నుండి విడుదల కలుగజేసి మనిషికి నీతిమంతునిగా తీర్చింది. కాబట్టి ఆ విధేయత అనేటువంటిది మనకందరికీ విధేయత కలగడం, సులభంగా లోబడేటువంటి స్వభావం మనకందరూ కూడా కలిగి ఉండాలని ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. కనికరం గలది, మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణ లేనటువంటిది. మరి పక్షపాత స్వభావములు, మరి ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అనేటువంటి స్వభావం, మరి ఆ కులాల్లోని మళ్ళా సబ్ క్యాస్ట్లు, ఇవన్నీ కూడా మరి ఆ సంఘస్థుడు ఈ సంఘస్థుడు అనేటువంటి ఇవన్నీ లేకుండా ఐక్యమత్యంతో దేవుడు ఉండాలనేటువంటి మాటలన్నింటి గురించి కూడా ఈరోజు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క మాటలను యాకోబు పత్రిక మరి 3వ అధ్యాయంలో ఈ వచనములలో మనం చూసిన విధంగా పైనుండి వచ్చు జ్ఞానం గురించి ఎందుకు రాశాడని చూస్తే మనకు అదే అధ్యాయంలో అదే వచనాల్లో ముందున్నటువంటి మాటలను మనము ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. చూడండి, 13వ వచనం నుండి, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన ఉన్న తన క్రియలను కనపరచేవాడు. జ్ఞానం గలవాడేవారు చాలా మంది జ్ఞానము, నేను జ్ఞానవంతుడిని. అందుకని బైబిల్ గ్రంథంలో మరి సామెతలు 3వ అధ్యాయంలో రాయబడింది,
జ్ఞానం గలవాడు అనుకొనవద్దు, జ్ఞానం కలిగినవాడు అనుకోవద్దు, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకొనము అని రాయబడింది. కాబట్టి జ్ఞానం గలవాడు అనుకోవటము, చాలా నేను జ్ఞానవంతుడిని, జ్ఞానం గలవాడిని అనుకోవటం ద్వారా అనేక సమస్యలు వస్తాయి. ఎవరైతే జ్ఞానము వివేకం గలవాడేవాడో వాడు జ్ఞానంతో సాత్వికం గలవాడై ఉండాలి. సాత్వికం అవసరం. జ్ఞానం ఉన్న వాళ్ళకి సాధారణ గర్వం వస్తుంటుంది, అతిశయం వస్తుంది. వారు జ్ఞానం గలవాళ్ళని చెప్పి డామినేట్ చేయాలని చూస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సాత్వికం గలవాడై తన ప్రవర్తన అంతటి యందు తన క్రియల ద్వారా కనపరచవలనని ఉంది. తర్వాత 14వ వచనం చూస్తాం. అయితే మీ హృదయములు సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దీని కొరకే మరి తర్వాత వచనాల్లో ఈ యొక్క పైనుండి వచ్చి జ్ఞానం గురించి రాశాడని మనం అర్థమవుతుంది. చూడండి, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. ఏలైనగా మత్సరము వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి సమాధానం, పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది. ఇవన్నీ విషయాలన్నీ కూడా రాయబడినది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మత్సరమును వివాదములు, మత్సరం అంటే మరి జలసి ఇతరుల పట్ల మనం అసూయపడటము, మత్సరపడటం అనేటువంటిది. తర్వాత వివాదములు, ఎక్కడైతే వాదోపవాదములు చేస్తామో అక్కడ ఇది అంతా కూడా దెయ్యముల జ్ఞానం అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంత కఠినమైన మాట్లాడుతున్నాడు అంటే ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది అని చెప్తున్నాడు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మనము మన జీవితంలో ఉంచుకోవడానికి వీలు లేదు అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది. అంటే అసూయ, ద్వేషములు, మరి మత్సరము, అదేవిధంగా వివాదములు, మరి అదేవిధంగా కొట్లాటలు, ఇవన్నీ కూడా మనకు ఉండకూడదు. ఎందుకంటే మనము చాలామంది మరి ఈ నూతన నిబంధన కాలంలో, మరి పరిశుద్ధాత్మ కాలంలో, ఈ కృపకాలంలో కూడా అనేక సంఘాలలో మనం చూస్తే వాదోపవాదాలు, కొట్లాటలు, గలాటాలు, మరి తిరుగుబాటులు, మరి సంఘ కాపర్ల పైన తిరుగుబాటు చేయడం, అవన్నీ కూడా చూస్తాం. అదేవిధంగా ఎవరైతే సంఘ కాపర్లుగా ఉంటున్నారో, ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో, ఎవరైతే లీడర్షిప్ కలిగి ఉంటున్నారో వారందరూ కలిసినప్పుడు ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషములు వారికి కలుగుతాం కూడా మనం గమనిస్తుంటాం. వారికి ఒకరంటే ఒకరిసారి వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు, వాడు బాగా సంపాదించుకున్నాడు, మరి వాడు అందంగా ఉన్నాడు, వాడు బాగా మాట్లాడగలుగుతున్నాడు, మినిస్ట్రీ చాలా విస్తరిస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఉండటం బట్టి మరి ఈ జలసి అనేటువంటిది, ఈ యొక్క మత్సరము, ఈ యొక్క దురలవాటుల వలన ఇది సంఘములలో ఐక్యమత్యం అనేది కొరబడుతుంది. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవులలో ఐక్యమత్యం లేదంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వివాదములు, మత్సరములు అని ఈరోజు దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఈ మత్సరం అనేటువంటిది, అసూయ, ద్వేషములు అనేవి మరి మనము చాలా లైట్గా తీసుకుంటుంటాం. మరి ఎంత దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటము, విగ్రహారాధన, ఇవన్నీ పెద్ద పాపములుగా పరిగణిస్తారు. కానీ ఈ మత్సర పడటం అనేటువంటిది, లేకపోతే అసూయ పడటం అనేటువంటిది దాన్ని పెద్ద పాపముగా మనం తీసుకోము. కనుక అవి మనలో కొనసాగుతున్నాయి, ఇంకనూ కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఇటువంటి వాటన్నిటిని భరించి, వాటన్నిటిని గురించి మా పాపములను మనల్ని తీసివేశాడు. కానీ ఈనాడు కూడా మరి ఇటువంటి సంభవిస్తున్నాయంటే, మరి లెంట్ డేస్లో, మరి యెషయా గ్రంథంలో చెప్పండి, ఉపవాసం ఉంటారు కానీ మీరు కొట్లాడుతూ ఉంటారు, గుద్దులాడుకుంటారు అనే మాట రాయబడింది అక్కడ. కాబట్టి అవన్నీ కూడా ఈ లెంట్ డేస్లో, మొన్న లెంట్ డేస్లో కూడా నేను చూశాను కొన్ని సంఘాలలో మరి వారు నాయకత్వం విషయంలో తిరుగుబాటు చేయటము, కొంతమందిని తొలగించి వేరే వాళ్ళని పెట్టడము, మరి కొట్లాడుకోవటము, సభ్యులు కొట్లాడుకోవటము, సంఘ నాయకులు కొట్లాడుకోవటం, ఇవన్నీ కూడా ఇవి అనేకముగా మరి ముఖ్యంగా ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. కానీ అక్కడ ఆంధ్రాలో అనేక సంఘాలు, మంచి బలమైన పరిచర్య చేసిన సంఘాలు మరి పడిపోయే స్థితిలో, మరి ఈ యొక్క అంత్య దినాలలో అవన్నీ కూడా కనుమరుగే స్థితిలో కనబడటానికి కారణం ఏంటంటే మరి మత్సరము వివాదములు అనేవి ఈ చాలా భయంకరమైనటువంటి పాపములుగా దేవుని వాక్యము చెప్తున్నది. చూడండి, ఈ మత్సరము ద్వారానే మరి కయ్యూను హేబేలును చంపేశాడు, తన సోదరుని పైన అసూయపడ్డాడు. అసూయం ద్వారా ఎట్లా ఉందంటే అది, అందుకని ఇక్కడ రాశాడు చూడండి, ఈ మాటను మనం చూస్తాం. ఇది మీ హృదయంలో సహింప నలవి కాని మత్సరము అంటే ఆ యొక్క అసూయ, ద్వేషము, మత్సరం ఎట్లవుతుందంటే సహించలేడు ఇంకా వాడికి అది ఆ మత్సరము, ఆ అసూయ ఎంతవరకు పోతుందంటే అతన్ని చంపే వరకు కూడా అది పోదు. కాబట్టి ఆ విధంగా కయ్యూను హేబేలును చంపివేశాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. మరి మోషే కాలంలో ఈ సంఘాన్ని మనం చూస్తున్నట్లుగా అక్కడ కూడా ఎగ్జాంపుల్ చూస్తాం. మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించారు. మరి మనం ఇక్కడ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే కోరాహు, అతని యొక్క కుమారుడు, మరి అతని యొక్క సంఘస్థులు, వారు కూడా లేవీయులు అంటే దేవుడు
యాజక ధర్మాన్ని నిర్వహించడానికి కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అటువంటి వారిలోనే, అంటే చెప్పాను కదా ఇందాక, పాస్టర్స్ లేకపోతే సంఘ కాపరులోనే వారి మీద ఒకళ్ళు నువ్వు మా మీద ప్రభుత్వం చేయడానికి నువ్వు నియమించిన వాడు ఎవరు అని మోషేని నిలదీసి అడుగుతున్నారు. మరి ఆ యొక్క మెరీబా దగ్గర జలం గురించి, ఆ తర్వాత మరి పాలుతేన దేశం తీసుకొస్తానో ఇట్లాంటి దేశాన్ని తీసుకొచ్చారంటే ఇక్కడ ఉంది మమ్మల్ని చంపడానిక, అది దాన్ని రకరకాలుగా తిరుగుబాటు చేశారు. ఆ వాళ్ళల్లోనే మరి ఎప్పుడైతే కోరాహు, మళ్ళా తర్వాత అతని కుమారులు మరి దాతాను, అభిరాము ఇటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసినప్పుడు మోషే చాలా బాధపడ్డాడు. ఆయన దేవుని సన్నిధిలో మరి మోకరించి సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. మరి నేను వీరికి ఎటువంటి కష్టాన్ని కలిగించలేదు, ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుండి ఒక పైసా కూడా తీసుకోలేదు, కనీసం ఒక గాడిదని కూడా తీసుకోలేదు, వారి సహాయాన్ని నేను ఎప్పుడు కోరలేదు, వారిని ఏమనలేదు. మరి ఎందుకు నా మీద ఇటువంటి తిరుగుబాటు, ఎందుకు నన్ను ఈ మాటలు అంటున్నారు అని చెప్పి ఆయన ఎంతో బాధపడినప్పుడు దేవుడు చూశాడు. ఇదంతా కూడా చూసి వెంటనే మరి ఆయన ఆకాశము నుండి మరి ఆయన ఆజ్ఞ ఇవ్వగా భూమి చీలిపోయి ఆ భూమిలో మరి వారందరూ కూడా ఆ యొక్క తిరుగుబాటు చేసిన వారందరూ కూడా చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనం, భూమి తన నోరు తెరిచి వారి కుటుంబ సభ్యులను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్తమును సంపాద్యమును మృంగివేశాను. కోరాహు అతని కుటుంబం భూమి నోరు తెరిచి అంట, భూమి నెరవేర్చి దాతాను మృంగానని మరొక చోట రాయబడి ఉంటుంది. మరి ఆ విధంగా భూమి చీలిపోవటము, ఆ కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్ళిపోవటము, ఆ తర్వాత మరలా భూమి కలిపివేయటం జరిగింది. ఇంత గొప్ప భయంకరమైనటువంటి సంఘటన. దీనికి కారణం ఏంటంటే అసూయ, ద్వేషములు. అంతేకాకుండా ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క కోరాహు మరి ఈ లేవీయులని మరి కొంతమందిని అందరినీ ఒక 250 మందిని పోగు చేసుకొని వారి అందరి ద్వారా తిరుగుబాటు చేస్తాడు అనమాట. అటువంటి అన్ని కూడా ఈ సంఘాల్లో మనం నేడు చూస్తున్నాం. అయితే ఈ యొక్క 250 మందిని మరి ఆకాశం నుండి అగ్ని వచ్చి వారందరిని కూడా దహించి వేసినని రాయబడి ఉంటుంది. అక్కడే చూడండి, యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణను తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. ఇటువంటి అన్ని కూడా పాత నిబంధన గ్రంథంలో అనేక చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు తన కనికరము, తన కృప, ప్రేమ ద్వారా మన యొక్క పాపములన్నీ ఆయన తన మీద వేసుకొని మన యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ అనేటువంటిది మనకి ఈ రోజు రావడం లేదంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ ఉగ్రత అంతా కూడా తాను భరించాడు. ఈ ఉగ్రత ఆ కాలంలో ఏదైనా పాపం చేస్తే అది విస్తరించినప్పుడు దేవుడు తన ఉగ్రతల ద్వారా తన యొక్క జడ్జిమెంట్ ఇచ్చేవాడు, తీర్పు తీర్చేసేవాడు. అటువంటిది ఇప్పుడు లేకుండా అటువంటి జరగటం లేదు. ఈరోజు సంఘాలలో మరి ఇదే పరిస్థితులు. ఎవరిని నియమించారు, ఎవరు నువ్వు గొప్ప, నువ్వేంటి మాకు, మేమందరం కూడా భక్తులు, మేము అందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాం, నువ్వు పుట్టక ముందే మేము ఈ సంఘంలో మా తల్లిదండ్రులు సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా అనవసరమైన మాటల ద్వారా సంఘాలలో విపరీతమైనటువంటి ఈ యొక్క అసూయ, ద్వేషములు కలుగుతున్నాయి. మరి వాటి ద్వారానే మరి ఇక్కడ యాకోబు పత్రికలో దేవుడి మాటలన్నింటిని గురించి కూడా రాయించాడని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక మరొకసారి ఈ మాటలను చెప్పి ముగిస్తాం. కనుక పైనుండి వచ్చి జ్ఞానము మరి పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరం గలది, మరి మంచి ఫలములతో నిండినది, పక్షపాతమైన వేషధారణ లేనిది. ఇటువంటి పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం ఈరోజు అడుగుదాం. ఎందుకంటే ఇదే పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరికైనా జ్ఞానం కలుగుగా ఉంటే వాడు అడగవలను, దేవుణ్ణి అడగవలను, దేవుడు వారికి ధారాళంగా దయచేయను, ఎవరిని కూడా ఆయన గద్దింపడు, అందరికి అడుగువారందరికీ కూడా ఆయన ధారాళంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి మీకు తీయబడను, వెతుకుడి మీకు దొరకనని రాయబడినది. మనం అడగపోతే దొరకదు, వెతకపోతే మనం కనుగొనలేము, మరి తట్టపోతే తీయబడదు. కాబట్టి ఇది బైబిల్ గ్రంథం యొక్క మూల సూత్రము. కాబట్టి మనం అడుగుదాం. మన జ్ఞానం కొదువుగా ఉందంటే, మీకు నిజంగా జ్ఞానం కొదువుగా ఉందంటే మీరు అడగండి అని ఉంది. ఎందుకంటే మరి జ్ఞానము అడిగితేనే ఇస్తాడు దేవుడు. మనకి జ్ఞానం అడగకుండా నేను బుద్ధి గలవాడిని, నేను జ్ఞానవంతుడిని అని అనుకోవడమే మూర్ఖత్వము. కాబట్టి జ్ఞానము, నేను మొట్టమొదటి చెప్పినట్టుగా జ్ఞానము మరి సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశమైనది. జ్ఞానమును సంపాదించుకుందాం, జ్ఞానాన్ని అడుగుదాం. మరి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తములైనవి అని రాయబడి ఉన్నది. ఆ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మరి ఆయన జ్ఞానం ద్వారా ఇస్తాడు. చూడండి, మనం అడిగినాడు, మరి ఆయన సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు దేవుడిని. జ్ఞానం కావాలని అడిగినప్పుడు దేవుడు, నువ్వు సామ్రాజ్యాన్ని, మరి బలాన్ని, ధనాన్ని, లేకపోతే గొప్పతనాన్ని నువ్వు కోరకుండా జ్ఞానాన్ని కోరావు. కాబట్టి నీకు అవన్నీ ఇస్తూ, జ్ఞానం ఇస్తూ, అవన్నీ కూడా ఇస్తూ నీకు దీర్ఘాయువు ధన ఘనతలను ఇస్తున్నానని చెప్పి దేవుడు సొలొమోనును దీవించాడు. ఆ విధంగా ఆయన గొప్ప జ్ఞానిగా ఆ కాలంలో ప్రపంచంలో ఎవరు కూడా ఆయన ఎదుట ఆయనతో జ్ఞానం గలవారు లేరని రాయబడి ఉన్నది. కాబట్టి మనం అడుగుదాము, జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందే గుప్తములైనవి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం అందరం కూడా సంపాదించుకుందాము. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మనందరి హృదయములకు, తలంపులకు కావలిండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా.
జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానం యొక్క ముఖ్యాంశమని మాకు తెలియజేస్తున్నారు. మరి పైనుండి వచ్చి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాం. దేవా, అడుగుడి, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే మీరు అడగవాలని, అది ధారాళము దయచేయబడినని మీరు చెప్పి ఉన్నారు. మేము అడుగుతున్నాం ప్రభా, మాకందరికీ పైనుండి వచ్చి జ్ఞానమును దయచేయండి. అది పరిశుద్ధమైనది, సమాధానకరమైనది, మరి సులభముగా లోబడినది. దేవా, అన్ని మంచి ఫలములు కలిగినది, పక్షపాతము లేనటువంటిది, వేషధారం లేనటువంటి ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని మాకందరికి దయచేయం. ఈ యొక్క క్రీస్తు కలిగిన మనసును మాకు దయచేయం. క్రీస్తు స్వారూప్యములోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.